మనం జాగ్రత్తగా తెలుసుకొని వాడుకోగలిగితే మనం వాడుకునే ఆహారాలే ఔషధాల్లాగా పనిచేస్తాయి. ఇంటిలపాదిని విపరీతంగా ఇబ్బంది పెట్టే మలబద్ధకం, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం, మూత్రనాళ సంబంధ సమస్యలు ఇలాంటి వాటన్నిటినీ కూడా మీ ఇంట్లో ఉండేటటువంటి ఒక ఆహారంతో తగ్గించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన, అందరూ తెలుసుకోవాల్సిన, అందరికీ అవసరమైనటువంటి ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఇదే ఒక జ్యూస్ని, ఒక పానీయాన్ని మీరు తయారు చేసుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. సర్వరోగ నివారణగా దీన్ని చెప్పొచ్చు. ఏమిటిది? ఇదే మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. బార్లీ గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా మామూలుగా అయితే బీర్ల తయారీకి, బీర్ మ్యానుఫ్యాక్చరింగ్కి, ఆల్కహాల్స్లో వీటిలలో వాడుతూ ఉంటారు. అయితే బార్లీ గింజలు చాలామంది వీటిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. బార్లీ గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది చాలామందికి తెలియదు. వీటిని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. పూర్వం రోజులలో మీకు గుర్తుండే ఉంటుంది, ఎవరికైనా సరే జ్వరం వచ్చిందంటే చాలు, నీరసం ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి బార్లీ నీళ్లు, సగ్గుబియ్యం జావా ఇవి తాగించేవాడు. అయితే ఈ రోజుల్లో క్రమంగా చాలామంది దీన్ని మర్చిపోతున్నారు. మళ్ళీ దీన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఇప్పటికీ కూడా చాలామంది ఇదే విధానాన్ని పాటిస్తుంటారు పల్లెటూళ్ళలో. అయితే కేవలం జ్వరంలోనే కాదు, ఆ మాటకు వస్తే బార్లీ వాడకం ఎప్పుడు కూడా మంచిదే. ఇది బార్లీ, తర్వాత వీట్, ఓట్స్ ఇవన్నీ ఒక వర్గానికి సంబంధించినవి. దీంట్లో ఉండేటువంటి ప్రాధాన్యత ఏమిటంటే వీటిలో పీచు ఉంటుంది కాబట్టి అజీర్ణం దూరం అవుతుంది. కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్ ఇలాంటి జీర్ణ సంబంధ సమస్యలు ఒకవేళ ఉంటే బార్లీ నీళ్ళని తాగితే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. సరే, బార్లీ నీళ్లు లేదా బార్లీ జ్యూస్ అంటున్నాం అంటే ఈ బార్లీ గింజల జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలి, లేదా బార్లీ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇది ముందు తెలుసుకోవాలి. చూడండి, బార్లీ గింజల నీళ్ళని తయారు చేసుకోవడానికి చాలా సింపుల్. ముందు ఒక గిన్నెలో 1 లీటర్ నీళ్లు తీసుకోండి. ఇప్పుడు దీనికి ఈ లీటర్ నీళ్లు తీసుకున్నారు కదా, దీనికి ఒక గుప్పెడు బార్లీ గింజలు వేయండి. 15 నిమిషాల పాటు బాగా మరిగించండి. దీంతో ఆ బార్లీ గింజలు మెత్తగా అవుతాయి. అంటే ఆ గింజల్లో ఉండే పోషకాలన్నీ కూడా ఆ నీళ్ళల్లోకి చేరతాయి. అంటే డికాక్షన్లా తయారు చేసాం. ఇలా మరిగించిన ఈ నీళ్ళని స్వాంగశీతలం అంటే ఉన్న చోటనే చల్లార్చండి. తర్వాత ఆ నీళ్ళను వడగట్టుకొని ఒక గ్లాసులోకి తీసుకోండి. ఇప్పుడు అసలైన విషయం, చాలామంది ఇలా తాగుతారు, అది బాగుండగా ఇక దాన్ని మానేస్తారు తాగటం. కానీ ఈ బార్లీ నీళ్ళకి మళ్ళీ నిమ్మరసం 1 టీ స్పూన్ తేనె కలపాలి. తగినంత నిమ్మరసం 1 టీ స్పూన్ తేనె కలిపారనుకోండి, అద్భుతమైన రుచితో ఇది ఉంటుంది. ఈ నీళ్ళని రోజు ఉదయం ఎంప్టీ స్టమక్ మీద, అంటే పరిగడుపును తాగుతూ ఉంటే అనేక అనారోగ్యాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఈ అనారోగ్య సమస్యలు ఏమిటి, ఇలాంటి సమస్యల్లో దీన్ని ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. మెయిన్గా అనేక రోగాలకు కారణం, అనేక సమస్యలకు మూల కారణం ఏమిటి అంటే అధిక బరువు. చూడండి, ఈ ఏదన్నా ఒక ఆహారం తింటే ఈ బరువు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా నెగిటివ్ క్యాలరీ డైట్ ఏమిటి అంటే ఈ బార్లీ వాటర్ అని చెప్పొచ్చు. అంటే ఇది తీసుకోవటం వల్ల అది ఎనర్జీని ఇవ్వకపోగా మన శరీరమే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఈ బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ నీళ్ళని ఉదయం, సాయంత్రం 2 పూట్ల తాగుతూ ఉండండి. అలాగే అతి ముఖ్యమైనది, ఎంతోమంది నెలల తరబడి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. ఈ సమస్య మూత్రనాళపు ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, UTI, మెయిన్గా మహిళలు. ఇలాంటప్పుడు కూడా ఇది ఒక అద్భుతమైన ఆహార వైద్యం కింద ఉపయోగపడుతుంది. మహిళల్ని తరచూ వేధించే ప్రధాన సమస్యల్లో మూత్రనాళపు ఇన్ఫెక్షన్ ఒకటి. ఎందుకంటే వాళ్ళ ఆ మూత్రనాళం అనేది దాని పొడవు తక్కువ ఉంటుంది మగవాళ్ళతో పోలిస్తే. దీంతో రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ బారిపడుతూ ఉంటారు. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయం పూట 1 గ్లాసుడు బార్లీ నీళ్ళు తాగుతుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి కారకాలు, వ్యర్థాలు అన్నీ కూడా దీంతో ఫ్లష్ అవుట్ అవుతాయి, అంటే బయటికి వెళ్ళిపోతాయి. ఆఖరికి ఇంకొక ఉపయోగం ఏంటంటే సూక్ష్మమైన రాళ్ళు అవి కూడా కరిగిపోతాయి దీంతో. అది దీని ప్రత్యేకత. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక సమస్య అనేక సమస్యలకు కారణం అవుతూ ఉంటుంది. ఇదే మలబద్ధకం, ఈ కాన్స్టిపేషన్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఒక సురక్షితమైనటువంటి ఆహార ఔషధం ఈ బార్లీ నీళ్లు.
మలబద్ధకం ఒకవేళ మీకు ఉంటే దీన్ని ఇలా ఫ్రెష్గా బార్లీ నీరు తయారు చేసుకొని తాగండి, అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇంతేనా అంటే ఈ దశాబ్దపు నెంబర్ 1 డిసీజ్ ఏమిటి అంటే మధుమేహం. ఆఖరికి డయాబెటీస్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో ఈ మధుమేహాలకి చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో ఉండే చక్కెర స్థాయిల్ని ఇది అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ కూడా అదుపులో ఉండేటటువంటి, అంటే ఇన్సులిన్ ఇది స్టిమ్యులేట్ చేసేటటువంటి గొప్ప శక్తి దీనికి ఉంది. అయితే చెప్పుకున్నామే తేనె, ఆ తేనె మీరు అసలైన దాన్ని వాడకపోతే మాత్రం మళ్ళీ ఇక్కట్లో పడతారు. ఒకవేళ డౌట్ అనిపిస్తే తేనె ఒరిజినల్ కాదని అప్పుడు బార్లీ నీళ్ళనే తాగండి, దాంట్లో తేనె కలపకండి, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైన ఇంకొక ఉపయోగం ఉంది. హార్ట్ డిసీజ్ అంటే ప్రపంచంలో మరణాలకు అతి ముఖ్యమైన కారణం ఏంటంటే గుండె జబ్బులు. ఈ గుండె జబ్బులకి అతి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే రక్తంలో కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ కూడా ఇది కరిగిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని ఈ బార్లీ నీళ్ళు తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఇది మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది, ఎందుకంటే డయూటిక్లా పనిచేస్తుంది. అలాగే ఇంకొక ఉపయోగం, ఇది గర్భిణీలకి కూడా ఉపయోగపడుతుంది. గర్భధారణలో ఇది అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. బార్లీ నీరు తాగితే మంచిది. అంటే మెయిన్గా కాళ్ళ వాపు సమస్య దరిజారదు. రోజులో ఉదయం సాయంత్రం బార్లీ నీళ్ళని ఫ్రెష్గా తయారు చేసుకుని తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు. దీంతో ఒక గ్లాస్ బార్లీ నీటిలో ఇలాగ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తీసుకోవటం వల్ల చక్కని ఆరోగ్యాన్ని మీరు పొందొచ్చు. ఇలాగా బార్లీ నీళ్ళని తయారు చేసుకోండి, ఆరోగ్య ప్రయోజనాలు పొందండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అప్లోడ్ అవ్వడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.